నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలం డోర్పల్లి గ్రామానికి చెందిన నిరుపేద రైతు డోంగ్రి రాజేశ్వర్ మాట్లాడుతూ రెక్కాడితే డొక్కడాని పరిస్థితి. ఇతనికి కొమ్ముగూడ గ్రామానికి చెందిన దుర్గం రాజేంద్ర ప్రసాద్ పరిచయమయ్యాడు. లింగారెడ్డి 1,50,000 డబ్బులు తీసుకుని వారి పేట గ్రామానికి చెందిన వారు అతను ముందు దుర్గం రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుండి డబ్బులు తీసుకుని సిర్పూరి గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ లో సూపర్వైజర్ గా జాబ్ పెట్టి ఇచ్చినారు. రాజేంద్ర ప్రసాద్ మెల్లక రాజేశ్వర్ని బుద్రగించి నీ కొడుకుకి మొండి నాకు జాబ్ ఇప్పించినట్టు నీ కొడుకు డోంగ్రే రాకేష్ కు జాబ్ పెట్టిస్తాడు, కానీ 1,50,000 డబ్బులు అతనికి ఇవ్వాలని చెప్పడంతో రాజేశ్వర్ ఎన్నో బాధలను దిగమింగుకొని వడ్డీకి తెచ్చుకొని డబ్బులు వెంపల్లి రైల్వే గేట్ దగ్గర 1 సంవత్సరం కిందట 1,50,000 డబ్బులు ఇచ్చినారు. డబ్బులు తీసుకొని పరారైన లింగడం మొండి డబ్బులు ఇవ్వాలని బాధితులు ఫోన్లు చేసినా ఇయాలు ఇస్తాను రేపిస్తాను అని మభ్యపెడుతున్నారు. సిర్పూర్ మండలంలోని గల డోర్పల్లి గ్రామానికి చెందిన డోంగ్రే రాజేశ్వర్ మాతోని ఉన్నారు. ఈ వివరాలు కోరుకుందాం. ఈయన నష్టపోయిండు, చెప్పండి అన్న మీ పరిస్థితి ఏంది? నా పరిస్థితి వ్యవసాయం కూలి వ్యవసాయం చేస్తారు మీరు. గత సంవత్సరంలో ఏంటంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని ఎవరు దుర్గం వ్యవసాయం చేయడం జరిగింది. వ్యవసాయం చేస్తూ అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తానని నన్ను దుర్గం రాజేందర్ మోసం చేయడం జరిగింది. ఏ ఊరు అతంది? రాజేశ్వర్ కొమ్ముగూడ గ్రామం చెందిన వారు. ఆయన నేను జాబ్ ఎక్కిన నాకు మొండి చాలా పరిచయం అయ్యిండు. నీ కొడుకు కూడా జాబ్ ఇస్తానని 1,50,000 మీరు కూడా కడితే మీ కొడుకు కూడా జాబ్ ఇస్తానని చెప్పడంతో మొండి ఏ గ్రామానికి చెందిన వారు? వరిపేట. అది నాకు తెలియదు. రాజేందర్ తోటి నాకు పరిచయం. నేను ఆయనని నమ్మి మాత్రము డబ్బులు ఇవ్వడం జరిగినది. డబ్బులు మీరు ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చారు? మొండికి ఇచ్చినాము. మొండి బెంపల్లి బస్ స్టాండ్ లో ఇవ్వడం జరిగినది. బెంపల్లి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే బస్ స్టాండ్ లో ఇవ్వడం జరిగినది. ఎంత ఇచ్చారు మీరు డబ్బులు? 1,50,000 ఇవ్వడం జరిగినది. రాజేశ్వర్ ఉన్నారా? రాజేశ్వర్ లేడు, ఆయన హాస్పిటల్ లోనే మాత్రం ఉండే. మీకు ఫోన్ ద్వారా చెప్పిండ్రా మీరు? ఫోన్ ద్వారా చెప్పడం వల్లనే మేము పోయి ఇవ్వడం జరిగినది. ఎంత ఇచ్చారు డబ్బులు? 1,50,000 వడ్డీతో తెచ్చి ఇవ్వడం జరిగినది. మీరు అప్పు తెచ్చుకున్నారు? అప్పు తెచ్చుకొని ఇవ్వడం జరిగింది. ఆ టైంలో నా దగ్గర 1 రూపాయి లేకుండా నేను ఎంతో కష్టపడి 1,50,000 రూపాయలు ఇవ్వడం జరిగినది. ఆ కాడికి వెళ్ళి రేపిస్తా, మాపిస్తా, ఎల్లుండి ఇస్తా, అవలెల్లుండి ఇస్తా అట్లా అని నన్ను మోసం చేయడం జరిగినది. ఎన్ని రోజులు అవుతుంది మీరు డబ్బులు ఇచ్చి? 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఇది వరకు ఫోన్లు చేసినా లిఫ్ట్ లేదు, ఏం చేసినా లిఫ్ట్ లేదు. లాస్ట్కి ఇప్పుడు ఫోన్లు నా ఫోన్లు మాత్రం ఎత్తడం కూడా లేదు. నీ ఫోన్లు లేపుతలేరు. రాజేశ్వర్ ఏమంటున్నారు? రాజేశ్వర్ ఏమంటాడు, లేదు ఇక వాళ్ళని నేను దొరకపట్టిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఇట్లానే వాళ్ళు అస్సలేరు, అది పోయిదాం ఇది పోయిదాం ఇట్లా అనుకుంటా సతాయిస్తాడు.